అడుగుతున్నట్టు ఎగిరెగిరి మొత్తుకుంటున్నట్టు, దేవా అప్పులన్నీ తీసే ప్రవ్వా, సమృద్ధిని ప్రవ్వా అంటే ఆమేన్ అన్నాడు అనుకో, అప్పులు అనే గుదిబండ పోయి నీ మెళ్ళలో నుంచి. గుదిబండ లేని గేదె అడ్డదిడ్డంగా ఎగిరినట్టు ఎగరటం మొదలు పెడతావు నువ్వు. ఏమో కాదని ఎవడు చెప్తాడు? ఈ గుదిబండ తీసినా కూడా గేదె సాఫ్ట్గా పోయింది అనుకున్న గేదెలకి గుదిబండ కడతామా? కట్టాం. ఈ గుదిబండ కట్టామంటే అర్థం ఏంటి చెప్పండి? గుదిబండ అంటే తెలుసా మీకు? మెడలో ఒక కట్టె కడతారు, అది ఎగిరి గంతులు వేసింది అనుకో, ఇటు ఈ కాలు కొట్టిద్ది, అటు ఆ కాలు కొట్టిద్ది. ఇక ఎగరటానికి లేదు, ఎగిరిందంటే కాళ్ళు ఇరగొట్టుకుంటుంది. కాబట్టి దాని వెయిట్ దెబ్బకి, ఎగిరితే కాళ్ళగా తగిలే కొట్టే దెబ్బకి సైలెంట్గా పోతుంటుంది గేదె. దాన్ని గుదిబండ అంటారు. అట్లాగా మనందరికీ ఎవడికి తగ్గ గుదిబండ వాడికి తగిలించి కూర్చోబెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పెద్దగా చెప్పండి స్తోత్రం, సంతోషంగా చెప్పండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైపు తగిలిచ్చాడు. లేకపోతే మాట వినడు మనిషి. తెలుసు దేవుడికి ఆ సంగతి. చాలామందికి వచ్చే డౌట్ అది, అన్న అన్యులు బాగా ఆశీర్వదించబడుతున్నారు కన్నా, అన్యులు అసలు ఏందన్న అంత ఆశీర్వదించబడుతున్నారు? మనం క్రీస్తు రక్తంలో కడగబడి శ్రీమంతుడైన దేవుణ్ణి పెట్టుకొని మనం ఏందన్న దరిద్రతలో ఉంటున్నాం అంటే ఉంది. అందులో ఒక మ్యాటర్ ఉంది, సంగతి ఉంది. ఎందుకట్టా ఉంచుతున్నాడు దేవుడు అంటే, ప్రేమగా మనల్ని, మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కనుక, మనల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని దేవుడు అలా ఉంచుతున్నాడు. అది మన మంచిది. కోటం అయ్యాక ఎవరన్నా అప్పులు తీరాలని ప్రార్థన చేయమన్నారంటే మర్యాదగా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు భక్తి జీవితం బాగుండాలా? అప్పుల నుంచి విడుదల కావాలా? భక్తి జీవితం బాగుండాలంటే రన్నింగ్లో ఉండాలి. మరి ఆ బరువు తీసేశాడంటే, ఆ బరువు తీసి నీకు సమృద్ధి ఇచ్చాడంటే, ఇప్పుడు శుక్రవారాలు కనపడుతున్నావు, ఇక ఆదివారం కూడా కనపడవు. ఏ టూర్లో ఉంటావో, ఏడ తిరుగుతుంటావో తెలియదు ఇక. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాలే, అందుకని చెబుతున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే కృపగల దేవుడు మనము పాడు కాకుండాన్నట్లు, సొదొమ గొమొర్రాలోని వ్యక్తుల వలె, నోవహు దినములలోని వ్యక్తుల వలె మనం భ్రష్టులము కాకుండాన్నట్లు, నాశనము కాకుండాన్నట్లు, భక్తిహీనులము కాకుండాన్నట్లు మనల్ని ప్రేమించే కొన్ని రకాల ఒత్తిళ్ళు మన మీద ఉంచాడు ఆయన. ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నానన్నాడు యేసయ్య. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రేమించు వారిని అందరినీ, నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నేను ఎవరిని ప్రేమిస్తున్నానో వాళ్ళని ఏం చేస్తున్నానో చూడండి అంటున్నాడు. చూడు అక్కడ, నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఏమయ్యా, ప్రేమించే వాళ్ళకి నొప్పి తగలకుండా చూసుకుంటారు కానీ గద్దించి శిక్షించడం ఏమిటాయా? ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దింపులో ఉంచాడు, శిక్షలో ఉంచాడు. శిక్ష అంటే శిక్షణము, శిక్ష అంటే శిక్షణము. పాడు కాకుండా, నాశనం కాకుండా, నశించిపోకుండా, భ్రష్టత్వం కాకుండా, భక్తిహీనులం కాకుండా కృపగల దేవుడు మనల్ని నానావిధ శ్రమలలో నడిపించుట మనకెంత క్షేమము, ఎంత మేలు. అబ్బా, అన్యులు సమృద్ధిగా దీవించబడుతున్నారన్న. సొదొమ గొమొర్రా వాళ్ళు కూడా బాగా దీవించబడ్డారు. నోవా దినములలో కూడా జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, నాటుచు, కోయిచు, పెళ్లికి ఇచ్చుకొనుచు, పెళ్లి చేసుకొనుచు సూపర్గా ఉన్నారు. మరి వాళ్ళని బట్టి కూడా మెచ్చుకుందామా? ఒక్క దెబ్బలో పోయారు మొత్తం. కానీ నోవా నవ్వుల పాలయ్యాడు. తన ధనాన్ని రక్షణ ఓడ కొరకు సిద్ధపరచుకోవడానికి పెట్టేసుకున్నాడు. నోవా సమాజంలో తృణీకరించబడ్డాడు. కానీ మిగిలిన వాళ్ళు బాగున్నారు. కానీ ఒక్క దినమందే మొత్తం నశించిపోయారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదని యేసయ్య చెప్పాడు. ఎంతమంది గుర్తుంది?
ఏమయ్యా, బైబిల్ చదువుతున్నారా? ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదన్నాడు. అరే రే రే రే, దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు లేస్తే చాలు, ప్రభువా ఖచ్చితంగా ప్రార్థన ముగించేలోపు ఒక్క ముక్కన సరే సమృద్ధి దయచేయి ప్రభువా, సమృద్ధి దయచేయి, కరువు అన్నది లేకుండా చేయి ప్రభువా, ఆర్థికపరమైన ఆశీర్వాదం దయచేయి ప్రభు అని అడగకుండా లెగుస్తావు. నా దేవుడికి తెలుసు ఎంతవరకు నీకు బరువు ఉంచాలో, నీ బరువుని ఎప్పుడు తొలగించాలో నా దేవుడికి తెలుసు. నువ్వేం గందరగోళం కావాల్సిన అవసరంలా, ఇబ్బంది పడాల్సిన అవసరంలా. కొంతమంది ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. ఒక పక్క అప్పులు పెట్టుకుంటారు, ఒక పక్క ఆస్తులు పెట్టుకుంటారు. మనశ్శాంతి పాడు చేసుకుంటారు. పోతే పోయినాయి ఆస్తులు. అవసరమైతే తెగ నమ్మి నీ మీద బరువు తీసేసుకో. ఆస్తులు లేకపోయినా ఉండటానికి తినటానికి అంత ఆహారం దొరికి ప్రశాంతంగా నెమ్మదిగా నీ బతుకు సాగిపోతే స్తోత్రం. అలా కాకుండా నీవు సమృద్ధి చేత నింపబడి తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు అన్న మెట్టికి వెళ్ళిపోయావంటే చివరికి వాళ్ళ అంతస్తులోకి వెళ్ళిపోతావు, దేవుని ఉగ్రతకు పాత్రమవుతావు. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు బైబిల్లోనే చూపించా. ఈ మాట కూడా నేను ఇందాక మూలవాక్యంలో చదివించిన దానిలో ఉంది. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మీరు మందులు కాకుండా చూసుకోండి అన్నాడు. మందులు అంటే మందబుద్ధి గలవారు కాకుండా చురుకుగా ఉండేటట్టు చూసుకోండి అన్నాడు. అంటే 3 విధాలుగా మన మత్తులం కావద్దు. తిండి వలన మత్తులము, అలాగే మత్తు పదార్థాల వలన మత్తులము, 3వది ఐహిక విచారములనే మత్తు, ధనమోసం అనే మత్తు. ఐహిక విచారాలు ఇక చాలా మత్తులు ఉన్నాయి. ఈ మత్తులలో మీరు మందులు కాకుండా చూసుకోండి అన్నాడంటే ఆ దినములలో అనేకులు అలాంటి మత్తులోకి వెళ్ళిపోయే అవకాశం ఉందని ప్రభు చెప్పకనే చెప్తున్నాడు. ఈ మాట దగ్గర ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? విలయాలు ఒక పక్క, భూకంపాలు ఒక పక్క, యుద్ధాలు ఒక పక్క, పరిశుద్ధులకు హింసలు ఒక పక్క, ఇవన్నీ కాక రాను 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 మానవ నాగరికత అభివృద్ధి చెంది అందరికీ కూడా సమృద్ధిగా డబ్బు రాబోతుంది, సమృద్ధిగా సుఖాలు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒకప్పుడు మనుషుల యొక్క నగ్న చిత్రాలు చూడాలంటే సినిమా హాళ్లకు వెళ్ళేవాళ్ళు, ఆ చిత్రాలు సినిమా హాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. ఈరోజు అందరి చేతుల్లో సెల్ ఫోనుల్లో నగ్న చిత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఎంత సౌకర్యం వచ్చేసింది! మనుషుల చేతుల్లోకి అందుబాటులోకి వచ్చిన తర్వాత పసి పిల్లలని కూడా చూడకుండా దారుణాలు చేస్తూ ఉన్నారు. సంవత్సరం బిడ్డల్ని కూడా పాడు చేసేటువంటి నీచ సంస్కృతి పెరిగింది. ఎందుకు ఇంత విచ్చలవిడిగా అయిపోయింది? బయటికి వచ్చేవి కొన్ని, బయటికి రానివి ఎన్నెన్నో. ఇంత హేయమైనటువంటి పరిస్థితిలోనికి సమాజం దిగజారిపోతుంది. మన కళ్ళ ముందు చూస్తున్నాం. ఇవి రాను 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 మనుషులకి ఈ సౌకర్యాలు, ఈ భోగాలు ఎక్కువైపోతాయి. ఇప్పుడు చేతిలో వచ్చింది పాప ప్రపంచమంతా. ఒకడు పూర్తిగా నాశనం కావాలన్నా సెల్ ద్వారానే, ఒకడు రక్షణ పొందే ఛాన్స్ కూడా ఆ సెల్ ద్వారానే ఉంది. మనం ఎలా వాడుతున్నామో ఆ విధంగా అది మనల్ని నాశనం చేయడానికి కానీ లేదా మనల్ని బ్యాలెన్స్ చేయడానికి కానీ అది ఉపయోగపడుతుంది. రాను రాని సౌకర్యాలు ఇంకా ఎక్కువై మనుషులంతా కూడా నాశనం అవటానికి సిద్ధమైపోయే పరిస్థితి ఉందని ప్రభువారు తన గ్రంథమందు రాయించాడు. ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే ఆ దినము సమీపించే కొలది మీరు మెలకువగా ఉండండి అని కొన్ని మాటలు చెప్పాడు. దాన్ని మీ దృష్టిలోనికి తీసుకొస్తున్నా. దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు తన పరిశుద్ధులను ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఆ బ్యాలెన్స్లో భాగంగానే లోకమంతా భోగాలలో మునిగిన మనల్ని అయితే శ్రమ కొలిమిలో ఉంచుతాడు.
ఏంటి అని పాయింట్అవుట్ చేయకూడదు దేవుణ్ణి. నీ తండ్రి చేయు శిక్షను తృణీకరింపవద్దు అన్నాడు. నాకే ఎందుకు ఇలా, లోకమంతా బాగుంది, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ సమస్యలు, నాకే ఎందుకు ఈ శోధనలు, నాకే ఎందుకు ఈ అప్పులు, నాకే ఎందుకు ఈ అవమానాలంటే నీకే రక్షణ కార్యం జరిగింది. నీవే నిత్య జీవమునకు నిర్ణయించబడ్డావు. నీవే జీవగ్రంథంలో పేరు సంపాదించుకున్నావు. నీవే దేవుని రాజ్య వారసురాలివయ్యావు. నీవు నీ కుటుంబం రక్షణ మార్గంలో ఉంది. అందుకే నిన్ను దేవుడు ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నాడు. వద్దంటే వదిలేయి, పో, కలిసిపో లోకంలో. నీకు కూడా భోగాలు వస్తాయి, పోదు కానీ పెందలాడి. వద్దా? అట్లయితే నా తండ్రి చేతి కింద ఆయన శిక్షణలో క్రమముగా ఎదుగు, భద్రముగా ఉంటావు. 3 సంగతులు చెప్పాడు మత్తు కలిగించేవి. తిండి వలన మత్తు పదార్థాల వల్ల మత్తు, ఐహిక విచారాల వల్ల మత్తు కలుగుతుంది. ప్రపంచం అంతా కూడా ఈ మత్తులోకి వెళ్ళబోతుంది. నా పిల్లలారా మీరు జాగ్రత్త అన్నాడు. మీరు ఆ మత్తులోకి వెళ్లకుండా, మందులు కాకుండా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మెలకువ అంటే ఏంటి? చురుగ్గా ఉండండి, మత్తులై ఉండకండి, మంపుగాళ్ళై ఉండకండి, మందులై ఉండకండి. జాగ్రత్త. సమాజములో కొన్ని సంభవాలు కనపడుతున్నప్పుడు లేఖనములు నెరవేరుతున్నాయని నీ బల్బు వెలగాలి. మధ్యప్రాచ్యములో జరుగుతున్నటువంటి, ఇజ్రాయెల్లో జరుగుతున్న మార్పులను బట్టి మనకు బల్బు వెలగాలి. క్రైస్తవ సమాజం మీద దుర్మార్గులు చేస్తున్నటువంటి చర్యలను బట్టి మనకు బల్బు వెలగాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రకృతి వైపరీత్యాలు చూసినప్పుడు మనకు బల్బు వెలగాలి. ఇవన్నీ దేవుడు తన గ్రంథమందు రాయించాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు లేఖనములు నెరవేరుచున్నవి గనుక అమ్మో నేను జాగ్రత్తగా ఉండాలి, నా ఇంటి వారిని జాగ్రత్త చేసుకోవాలి, నా భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, పవిత్ర జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని భద్రం చేసుకోవాలి. నేను భక్తిహీనతలోకి వెళ్ళకూడదు, నా ఇంటి వారు భక్తిహీనతలోకి వెళ్ళకూడదు. మేమంతా దేవుని యందు భయభక్తులు కలిగి నోవహు కుటుంబం వలె మేము జాగరూకులమై ఉండాలి. మెలకువగా ఉండండి అంటే నోవహును చూసి నేర్చుకోవచ్చండి. అంతా చెడిపోతున్నా సరే నోవా ఫ్యామిలీ మాత్రం భక్తిని కోల్పోలేదు. నోవా తన ఇంటి వారిని భక్తిలో కట్టుకున్నాడు, ఆత్మీయతలో కట్టుకున్నాడు, దేవుని యందు విశ్వాసంలో కట్టుకున్నాడు. తన భార్యని, 3 కొడుకుల్ని, కోడళ్ళని, మొత్తం 8 మంది. ఒకవేళ నోవా బ్యాలెన్స్గా ఉండకపోతే మొత్తం చెడిపోయేవాళ్ళు, వాళ్ళు కూడా 7. మరి అంతే కదండి, చుట్టూ సమాజం అంతా చెడిపోయినప్పుడు నోవా ఒకడు భక్తిలో నిలిచి సరిపోతుంది. నోవా ఒకడు భక్తిలో నిలిచి తన ఇంటి వారందరినీ ఆ భక్తిలో బ్యాలెన్స్ చేసుకున్నాడు. నీ కుటుంబం అంతా ఆత్మీయంగా భక్తిగా ఉంటే దేవునికి స్తోత్రం. లేకపోతే కనీసం నువ్వైనా నిలిచి నీ కుటుంబాన్ని హెచ్చరించుటలో, వారిని గద్దించుటలో, బుద్ధి చెప్పుటలో, వారిలో భక్తిహీనత ప్రవేశించకుండా వారిని కాచుకున్నటలో నువ్వు మెలకువగా ఉండాలి. ఓ తల్లి, ఓ తండ్రి, ఓ అన్న, ఓ తమ్ముడు, ఓ కుమారుడా, ఓ కుమారి, జరుగుతున్న సంభవాలన్నీ చూస్తున్నప్పుడు మన దాకా రాలేదులే, మన దగ్గర జరగలేదులే అని ఒకవేళ టీవీ ఛానల్లో వస్తున్న ప్రోగ్రామ్స్ చూసి ఎంజాయ్ చేస్తున్నారేమో. ఆ సంభవాలు మన దగ్గర జరుగుతాయి. అప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించండి. మన దగ్గర జరిగితే, అదే ప్లేస్లో మనం ఉంటే. వాళ్ళ గతి ఎంత దారుణం. 3 నుంచి 5 వేల శవాలు ఇంకా బయటికి తీయలే. కుటుంబాలే గృహాల్లో అలాగూ సజీవ సమాధి అయిపోయారు. ఊహించండి ఒక్కసారి ఆ సన్నివేశాలని. ఫ్యామిలీ మొత్తం అందులోనే, ఫ్లాట్లోనే అవుట్. ఏ అపార్ట్మెంట్లో వాళ్ళు నివాసం ఉంటున్నారు. అపార్ట్మెంట్ అంత స్టేర్లు కదా, స్టేర్లు బిల్డింగ్లు కదా, పేక మెడల నిలువున కుప్పగూలిపోతే
కుటుంబాలు అందులో సజీవ సమాధి అయిపోయినాయి. వాటి నుంచి ఆ శిథిలాల్లోంచి శవాలను బయటికి తీసే పరిస్థితి కూడా లేదు. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా దేవుడు మన దృష్టికి ఎందుకు తీసుకొస్తున్నాడంటే రోజులు దగ్గరకు వస్తున్నాయనే హెచ్చరిక మనకి చేస్తున్నాడు. రెండవ మాట ఏమన్నాడంటే, ఒక పక్క ఇవి జరుగుతున్నా మరో పక్క అభివృద్ధి చెందుతుంది, అందరికీ పైసలు వస్తాయి కనుక మత్తు అవుతారు కనుక అది మీకు ప్రాప్తించకుండా జాగ్రత్త పడండి అని చెప్పాడు. నీకెంత సౌండ్ వచ్చినా, నీకు ఎన్ని పైసలు వచ్చినా సరే, నువ్వు నీ జీవన విధానం బ్యాలెన్స్ కోల్పోవద్దు. నీ వ్యవహారంలో మార్పులు రానియొద్దు, దీన మనసును పోనీయొద్దు, భక్తిహీనత రానియొద్దు అని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దీన్ని ఎరిగి ఉండుట మెలకువ. తర్వాత ఏమన్నాడు? మందులు కాక ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు అన్నాడు. చూడు, ఆ దినము భూమి అనంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని, అదిగో జరగబోవు వీటి నెలను తప్పించుకొని మీరు తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడ్డకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. మనుష్య కుమారుని ఎదుట నిలవబడటానికి మనకు శక్తి కావాలట. పుట్టినోటనే బాగుంది. ప్రభు ఎదుట నిలవబడటకు శక్తి గలవారగునట్లు 2 చేయమన్నాడు. 1 ప్రార్థన చేయమన్నాడు, 2 మెలకువగా ఉండమన్నాడు. హల్లెలూయా. ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన అంటే ఏముందిలే అనుకుంటాం మనం. చాలా విషయాలకు ప్రార్థన అవసరమైనది. అందులో మొన్న మధ్య చెప్పాను, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని శిష్యులు అడిగారు ప్రభువుని. మార్కు సువార్త 9వ అధ్యాయములో, విశ్వాసము లేని మూర్ఖతరము వారలారా, నేను ఎంతకాలము మీతో కూడా నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకొని రండి అన్నాడు ఆ దయ్యం పట్టినటువంటి చిన్నోడిని. ఫస్ట్ ఆ దయ్యం పట్టినోడి తండ్రి శిష్యుల దగ్గరికి ఆ చిన్నోడిని తీసుకెళ్తే వాళ్ళు ఆ దయ్యాన్ని వదలగొట్టలేకపోయారు, వారి వల్లగాల. అప్పుడు యేసు ప్రభు వారు వచ్చి వీళ్ళని గద్దించాడు. ఏమనంటే, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో కూడా ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వానిని నా యొద్దకు తీసుకొని రండి అని అన్నాడు. ఆయన గద్దించగానే దయ్యం వెళ్ళిపోయింది. ఆ చిన్నోడు బాగుపడ్డాడు. కథ సుఖాంతమైంది. తర్వాత ఆయన ఏకాంతముగా ప్రశాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళారు. ఈ 9 మంది, ఆ దయ్యాన్ని ఎల్లగొట్టలేకపోయిన 9 మంది. వాస్తవంగా 3వ అధ్యాయము 13వ వచనంలో, మార్కు సువార్తలోనే 3:13లో వాళ్ళకి అధికారం ఇచ్చాడు ప్రభు. ఏం అధికారం ఇచ్చాడు? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఆయన ఏర్పరచుకున్నాడని మార్కు 3:13లో రాసుంది. కానీ 9:20 అధ్యాయం నుంచి కిందికి చదివితే అక్కడ వాళ్ళకి ఆ శక్తి పనిచేయలా. ఎందుకు పనిచేయాలా అంటే, విశ్వాసము లేని తరం వారలారా అని ప్రభు గద్దించాడంటే వాళ్ళలో విశ్వాసము సన్నగిల్లింది. మార్కు 3:13లోనేమో విశ్వాసం బలంగా ఉంది. 9వ అధ్యాయం 20 దగ్గరకు వచ్చేటప్పటికి అది సన్నగిల్లిపోయింది. ఒకప్పుడున్న విశ్వాసము 6 అధ్యాయాలు దాటేటప్పటికి ఎందుకు మారిపోయింది? 5 అధ్యాయాలు దాటేటప్పటికి, అంటే కొంతకాలం గడిచేటప్పటికి ఎందుకు మారిపోయింది? ఒకప్పుడు ఈ 12 వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టారు, రోగుల్ని స్వస్థపరిచారు, సంతోషంగా వచ్చి ప్రభువుకు చెప్పారు, ప్రభువా నీ నామమున దయ్యాలు లోబడుతున్నాయని. మళ్ళీ మిగిలిన టీం కూడా వచ్చి చెప్పారు. 70 మంది. ఈ 12 చేశారు, ఆ 70 మంది చేశారు. మరి ఇక్కడ ఈ దయాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అంటే, ప్రారంభములో ఉన్న విశ్వాసము కొంతకాలం గడిచేసరికి తరుగైపోయింది. ఎందుకు తరుగైపోయింది అన్నదానికి ప్రభు సమాధానం చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని అడిగితే,
అందుకు ప్రభు అన్నాడు, ప్రార్థన వలననే గాని ఇలాంటివి వదిలిపోవుట అసాధ్యము అన్నాడు. పుట్నోట్లో ఉపవాసం వలననే గాని. బాగా వినండి. ఫస్ట్ ఏమని గద్దించాడు? విశ్వాసము లేని తరము వారలారా. ఏమన్నాడు చూడండి ఒకసారి. 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మును సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా. అంటే దయ్యం ఎందుకు పోలేదు? ఒకదానికోటి లింక్ చేద్దాం. దయ్యం ఎందుకు పోలేదు? విశ్వాసము లేనందున పోలేదు అని అక్కడ చెప్పాడు. విశ్వాసము లేనందున అది పోలేదని అక్కడ చెప్పాడు. విశ్వాసం ఉంటే దయ్యం పోయిద్దా? పోయిద్ది. దయ్యమే కాదు, కొండ కూడా విశ్వాసము గలవాడు ఆజ్ఞాపిస్తే కొండ వెళ్ళి సముద్రంలో పడుతుంది అన్నాడు. కొండే వెళ్ళి సముద్రంలో పడ్డప్పుడు దయ్యం పోదా? పోయిద్ది. అంటే వీళ్ళకి దయ్యం ఎందుకు పోలేదంటే మీకు విశ్వాసం తరుగైంది. విశ్వాసం ఎందుకు తరుగైందంటే చెప్తున్నాడు, ప్రార్థన లేమి వలన. అది ఏమన్నా అర్థమైందా? అంటే ఒకదానికొకటి లింక్ ఉంది. ఏదైనా మనకు లోబడాలి, ఏదైనా మనం గద్దిస్తే వెళ్ళిపోవాలి, పరిస్థితులు మారిపోవాలి. ఓకే, అది జరగాలంటే నీకేం కావాలన్నాడు? విశ్వాసము కావాలన్నాడు. దయ్యాలు వెళ్ళిపోవాలంటే ఏం కావాలి? పెద్దగా చెప్పండి, ఏం కావాలి? దీనికి మీకు ఇంకొక నిరూపణ అపోస్తల కార్యం 19వ అధ్యాయం. అపోస్తల కార్యం 19వ అధ్యాయం. స్కేవా అనే వానికి కొడుకులు ఉన్నారు. పౌలు దెయ్యాలని వెళ్ళగొడుతున్నప్పుడు చూశారు వీళ్ళు. పౌలు దెయ్యాలను వెళ్ళగొడుతున్నప్పుడు చూసి ఎట్లా వెళ్ళగొడుతున్నాడు దెయ్యాలని కనిపెడితే పౌలు ఏం లేదు, ఏ అపవిత్రాత్మ, ఏ సునామం ఆజ్ఞాపిస్తున్నాను వాడిని వదిలిపెట్టి పో అంటే వెళ్ళిపోతుంది అది. ఏ దురాత్మ, ఏ సునామం ఆజ్ఞాపిస్తున్నాను ఆ బిడ్డని విడిచి వెళ్ళావు అంటే వెళ్ళిపోతుంది. సింపుల్, చాలా సింపుల్. బాగా 4-5 సార్లు కనిపెట్టారు వీళ్ళు. పౌలు ఎప్పుడన్నా చూడు, ఏ సునామంలో ఏ సునామంలో ఏ సునామంలో ఏ సునామంలో అంటున్నాడు కదా. బాగా కనిపెట్టారు. కనిపెట్టి వీళ్ళు కూడా ఒక ఆఫర్ కోసం ఎదురు చూస్తున్నారు, దెయ్యం ఏడన్నా దొరికిద్దేమో అని. వీళ్ళ ఆశ ఫలించి దెయ్యం పట్టినోడు ఒకడు దొరికాడు వాళ్ళకి. అమ్మయ్య, మన ఆశ ఫలించిందిరా, మనం ఇప్పుడు మంత్రప్రయోగం చేద్దాం. ఏంటి మంత్రప్రయోగం? యేసునామ ఉచ్చాటన. ఉచ్చాటన అంటే మంత్రించుట. ఆయన పట్టుకొని మొత్తం రౌండ్ వేశారు. ఎంతమంది స్కేవ కొడుకులు? 7 రౌండ్ వేశారు. మధ్యలో దెయ్యం పట్టినోడు. ఈ మొత్తం కలిసి ఆ దెయ్యం పట్టినోడిని అంటున్నారు, ఏయ్ దయ్యమా, ఏ సునామంలో ఉచ్చాటం చేస్తున్నాం, మంత్రిస్తున్నాం, పో అన్నారు. అది బోలా. అప్పటిదాకా ఎగిరి కేకలేసేది, వీళ్ళు ఈ మాట అనగానే వాళ్ళందరూ మొఖాలకి వెళ్ళి చుట్టం మొదలుపెట్టింది. సైలెంట్ అయి, అబ్బో సైలెంట్ అయింది రో అంటే ఏందిరా అంది. అర్థం కాలేదా? ఏ సునామంలో ఉచ్చాటం చేస్తున్నాం, పో. ఇంకొకటి అన్నాడు, రే ఏ యేసో దానికి అర్థమై సావలేదేమో, మ్యాటర్ క్లారిటీ ఉండాలిరా. పౌలు ప్రకటించే నామము యేసునామం, పౌలు ప్రకటించు నామము యేసునామం, ఆ నామంలో పో అన్న. ఇక అది గంతులేసి 2 పట్టుకుంది. 7 మీద ఎగబడితే 5 పరారు. 2 చిక్కారు, 2 చేతులకి 2 చిక్కినట్టు ఉన్నారు. దాన్ని బైబుల్లో రాసింది. కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయి చదువుకోండి. అపోస్తల కార్యం 19వ అధ్యాయం. బట్టలు ఊడిన దాకా దాన్ని ఉంది. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచినందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఇంట నుండి పారిపోయిరి. వీళ్ళు చూడు, అసలు దెయ్యం పట్టిన ఏకంగా ఇంట్లో తెచ్చుకున్నారు. ప్రయోగం చేద్దాం తన్నులు తినటానికి. దిగంబరులై అంటే ఏందో తెలుసా? ఒంటి మీద నూలు పోగు లేకుండా పరిగెత్తారు. అంటే వాళ్ళ వస్త్రాలన్నీ చించి గందరగోళం చేస్తే దిగంబరులై పారిపోయారు, గాయాలు పాలై.
అంటే అంత పచ్చడయ్యేటట్టు దన్నింది ఆ దయ్యం, ఇద్దరిని దన్నింది. పౌలు ఆజ్ఞాపిస్తే పారిపోయింది, యేసయ్య ఆజ్ఞాపిస్తే పారిపోయింది. ఇంత మాట కూడా అడ్డు చెప్పలా, ఎదురు తిరగల. ఏయ్ ఓ యేసు నామంలో అంటే వెళ్ళిపోయింది. మరి అదే నామాన్ని వీళ్ళు ఉపయోగించి ఇల్లు దన్నులు తిన్నారేంది అంటే, పౌలుకు ఉన్నదేదో వీళ్ళకి లేదు. ఏమిటంటే యేసు నామమందలి విశ్వాసము. పౌలులో ఉన్న విశ్వాసం వీళ్ళలో లేదు. ఆ విశ్వాసం లేదన్న సంగతి దయ్యానికి తెలుసు. ఆ దయ్యమే చెప్పిద్ది, ఏందిరా ఏంది అంది. అదే యేసునామం పౌలు ఉచ్చాటన చేస్తున్నాడు, ఆ నామం యేసునామం అంటే, ఒరే పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు. యేసు దైవ కుమారుడు, పౌలు ఆయన భక్తుడు. వీళ్ళిద్దరూ మాకు తెలుసు, మా హిట్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళు. మీరెవర్రా అసలు మీతో ఏ పరిచయం లేదు. ఎందుకని? వీళ్ళు దేవుని సంబంధులు కాదు, క్రీస్తు రక్తంలో కడగబడలేదు, ప్రభునందలి విశ్వాసం ఉంచలేదు, యేసు నామం ఒక మంత్రం అనుకున్నారు. అందుకే ఒళ్ళు పచ్చడైన దాకా తన్నులు తిని దిగంబర్లుగా పారిపోవాల్సి వచ్చింది. అంటే పౌలులో ఉన్నదేదో వీళ్ళలో లేదు. ఏమిటది? నామం అదే కావచ్చు, కానీ ఆ నామం అందరి విశ్వాసము లేకపోతే దయ్యానికి తెలిసిపోయిద్ది. ఇప్పుడు ఆ దయ్యం లొంగాలంటే ఏం కావాలి? పెద్దగా చెప్పండి. స్వస్థత కలగాలంటే ఏం కావాలి? ఆత్మకు రక్షణ కలగాలంటే ఏం కావాలి? 3. 4వది, లోకమును జయించిన విజయం ఏమిటి? దేవునికి ఇష్టడై ఉండాలంటే, దేవునివన్నీ స్వతంత్రించుకోవాలంటే, దేవుని యొద్ద నుండి జవాబు పొందాలంటే, నువ్వు ఏదన్నా చెప్పి ఆడికే రావాలి. ఆడికి రావాలి? విశ్వాసం అనే దగ్గరికి, ఆ పాయింట్ దగ్గరికే రావాలి. అంటే విశ్వాసం అంత ప్రాముఖ్యమైంది. నీళ్ళ మీద నడవాలంటే ఏం కావాలి? సముద్రం పాయలవ్వాలంటే ఏం కావాలి? ఆకాశం నుండి అగ్ని కురవాలంటే ఏం కావాలి? బండ నుండి జలము రావాలంటే ఏం కావాలి? జరిగిందంతా విశ్వాసాన్ని బట్టే. విశ్వాసమును బట్టి వారు సముద్రములో నడిచిపోయిరి, మేఘము కింద నడిచిరి, ఆత్మ సంబంధమైన బండల్లోనిది త్రాగిరి. విశ్వాసమును బట్టి. అన్నిటికీ విశ్వాసం అంత కీలకం. అర్థమైందిగా? విశ్వాసం అంత కీలకము. ఈ విశ్వాసాన్ని మనలో స్థిరపరిచి అభివృద్ధి చేసేది, గ్రోత్ చేసేది ప్రార్థన. అది ప్రభు నేర్పింది. ఏమైనా అర్థమైందా? ఏంటిది అది? ప్రార్థన. ప్రార్థన చేయుట ద్వారా ఏమేమి జరిగిద్ది అంటే విశ్వాసము బలాభివృద్ధి పొందిద్ది. అందుకే వాడు శత్రువైన సాతాను మన ప్రార్థనా జీవితాన్ని దెబ్బకొడతాడు ఎక్కువ. అది ఏమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? దేని దెబ్బ కొడతాడు? దేనికి లేనంత శోధన ప్రార్థనా జీవితానికి ఉంటుంది బిడ్డలారా. ప్రార్థన లైన్లో ఉంటే విశ్వాసం ఎదుగుతూ ఉంటుంది. మొక్కకి నీళ్లు పోసామనుకో ఎదుగుతూ ఉంటుంది. మన విశ్వాసం అనే మొక్కకి నీరు లాంటిదే ప్రార్థన. నీలో విశ్వాసం తరిగిపోవాలంటే నువ్వు ఒక్కటి చేస్తే చాలు, ప్రార్థన తగ్గిస్తే చాలు, ఆటోమేటిక్గా డౌన్ అయిపోయింది. బాడీలో గ్లూకోజ్ తగ్గితే నీరసం వచ్చి అడ్డం పడ్డట్టు ప్రార్థనా జీవితం తగ్గితే చాలు, విశ్వాసం డౌన్ అయిపోయింది. మీరు గమనించి చూడండి, మనం ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో భలే విశ్వాసం ఉంటుంది మనకి. కార్యాలు కూడా అలానే చూసాం. కానీ రాను ఇప్పుడు అంత విశ్వాసం మనకు లేదు. ఎందుకంటే స్టార్టింగ్లో విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం గ్రోత్ అవ్వటానికి మనం ఎడదెగక ప్రార్థన కూడా చేసాం. ఎందుకంటే కొత్త కదా, కొత్త ఒక వింత, పాత ఒక రోత అని. క్రొత్త కదా, ఆ క్రొత్త మీద మనకి ఇంకేం బట్ల, టీవీలు బట్ల, సినిమాలు బట్ల, సీరియల్ బట్ల, పక్కింటోళ్ళతో సుత్తి సోది ఏం బట్ల.
మనకి అప్పుడే మనం కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాం కనుక ఆ ప్రపంచం మనకి బాగా అనిపించింది కనుక సమయమందును అసమయమందును ఏ కొంచెం కాళ్ళు దొరికినా సరే మోకాళ్ళేసి అయ్యా ఏసయ్యా దొరికావయ్యా నిధివయ్యా బంగారు కొండవయ్యా అయ్యా అయ్యా అని కదిలితే ప్రార్థన, మెదిలితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన, కంచం ముందు ప్రార్థన, మంచం దగ్గర ప్రార్థన, ఖాళీ టైంలో ప్రార్థన, ఉదయం ప్రార్థన, మధ్యాహ్నం పని దగ్గర గ్యాప్ టైంలో, లంచ్ బ్రేక్లో ప్రార్థన, సాయంత్రం ఇంటికి రాగానే స్నానం చేసి ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన, లెగిస్తే ప్రార్థన. ఈ ప్రార్థన ఎంత బలంగా ఉందో విశ్వాసం కూడా అంతే బలంగా ఉంది. కార్యాలు కూడా దేవుడు అలా చేసుకుంటూ వచ్చాడు. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని? ఇక రాను మనలో విశ్వాసం కాదు, ముందు ప్రార్థన తగ్గింది. ప్రార్థన అనే అగ్ని మీద ఎప్పుడైతే వాడు నీళ్లు బయట మొదలు పెట్టాడో ప్రార్థన చల్లారిపోయిందో, మన ప్రార్థనా బలిపీఠం ఎప్పుడైతే దారిద్ర్యతతో నిండిపోయిందో విశ్వాసము మనలో తరిగిపోవటం మొదలుపెట్టింది. ఇప్పుడు విశ్వాస విషయంలో బలహీనులమై కూర్చున్నాం. కొత్తగా రక్షణలోనికి వచ్చినోడు కలిగి ఉన్నంత విశ్వాసం సీనియర్ విశ్వాసికి లేదు. మళ్ళీ ఈ విశ్వాస డైలాగులన్నీ సీనియర్టీ, పెద్ద సీనియర్ డైలాగులన్నీ వాడుతూ ఉంటారు. కొత్తగా వచ్చినోడు ప్రార్థన చేసి విశ్వాసంలో బలంగా ఉండి పొందుకున్న కార్యాలు చూస్తుంటే ఈ సీనియర్ విశ్వాసికి సిగ్గు కలిగిద్ది. కానీ ఏమనుకుంటుందో తెలుసా? కొత్తలో మాకు కూడా అంతేలే, స్టార్టింగ్లో మాకు కూడా అంతేలే, పిలిస్తే పలికాడు. మరి ఇప్పుడు ఎందుకో పలకట్ల అంటే ఆయనలో మార్పే రాలా, నీలో వచ్చింది దరిద్రం. ఏం దరిద్రం అంటే ప్రార్థనా దారిద్ర్యం. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, స్టార్టింగ్లో నువ్వు దేవుని తెలుసుకున్న క్రొత్తలో ఎడతెగక ప్రార్థన చేసావా లేదా? ఎల్లప్పుడూ మెలకువగా ప్రార్థన చేసావా లేదా? నేను చెప్పింది నిజమా కాదా? రోజుకి ఎన్నిసార్లు చేసావు క్రొత్తలో, ప్రభుని నమ్ముకున్న క్రొత్తలో ప్రార్థన? ఎన్నిసార్లు చేసావు కాదనే, ఎప్పుడు చేయలేదని అడుగు. ఎప్పుడు చేశా. నిద్ర లేవగానే మోకాళ్ళు వేసేవాడిని. లంచ్ బ్రేక్లో మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉండేది. సాయంత్రం ప్రార్థన, నైట్ మోకాళ్ళ మీదే నిద్రపోయేవాడిని. మరి ఇప్పుడు నేను చెప్పనా? పొద్దున ఒక 10 నిమిషాల ప్రార్థన, సాయంత్రం మంచం కాడ ప్రార్థన. అది కూడా సత్తామేమో, నైట్లో నిద్రలోనే సత్తామేమో అని సావకుండా కాపాడటానికి ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ చాలామంది నిద్రలోనే గుట్టుకుమన్నారు కదా, అందుకని అయ్యా పొరపాటు నిద్రలో సత్తానేమో, సావకుండా తెల్లారి మళ్ళా లేపయ్యా. ఎంత దరిద్రం, ప్రార్థనా దారిద్ర్యం. తమ్ముడు, ప్రార్థన విషయంలో ఎప్పుడైతే దారిద్ర్యం ప్రాప్తించిద్దో విశ్వాస విషయంలో కూడా దరిద్రుడుగానే ఉంటావు, దరిద్రురాలిగానే. బిడ్డలారా చూడు, నా దేవుడి కార్యాలు చూడు. అంతమంది మేధావులు వెధవలైపోయారు చూడు. ఒక బాలుడు, ఒక యవనస్తుడు దెబ్బకి. బాల్య దినముల యందే సృష్టికర్తను కలుసుకున్న యవనస్తుడు అతడు. వేకువనే దేవుని వెతికి ఆయన్ని హత్తుకున్నవాడు అతడు. దేవుడే నా ప్రపంచం, దేవుడే నా లోకం, ఆయన సంతోషమే నా సంతోషం, ఆయన ఏమైనా చేయలే. భూమి మీద బతకడానికి కావలసినటువంటి జ్ఞానం నా తండ్రి ఇస్తాడు, నాకు ఆయన చాలు. పుట్టించిన నన్ను ఎలా బతికించాలో తెలుసు, ఎలా హెచ్చించాలో తెలుసు, ఏ స్థితిలో నన్ను ఉంచాలో తెలుసు. నాకు అన్నిటికంటే ఆయన ముఖ్యం అని దేవుణ్ణి బాల్య దినముల యందే వేకువనే వెతికినోళ్ళు బిడ్డలారా. తమ్ముడా, ఇప్పటిదాకా వైఫల్యాల్లో ప్రయాణం చేసావా చెల్లి? తమ్ముడు, తేడాపడ్డావా? డోంట్ వరీ. ఇదిగో నీ లైఫ్ ఇంకా అస్తమయం కాల, వేకువలోనే ఉన్నావు. ఇప్పుడు కలుసుకో దేవుణ్ణి. ఇక నుంచి కలుసుకో. ఆయన నువ్వు ఆయన. మన బంధము అనుబంధము. ఆగో నా పాట మీ పాట. ఎంతమంది పాడాలనుకుంటారు ఈ పాట? ఇదేంది? ఇక నుంచి మీరు అలా ఫిక్స్ అయిపోయారా? లేకపోతే నేను చెప్తున్నానని కాసేపు? నేనైతే అండి, నాకు నిజంగా నా లైఫ్ అద్భుతం, దేవుని కృప, ధన్యుణ్ణి. ఎందుకు తెలుసా? నాకు కూడా వేకువలోనే దొరికాడు ఆయన. వేకువలో దొరికాడు, అంత 20 ఏళ్ల లోపు దొరికాడు. అది ఎంత అద్భుతమో.
ఇంకా మేజర్ని కూడా కాకముందే చిక్కాడు నాకు, మైనరు. ధన్యుండే. ఇక అప్పటి నుంచి ఇక డ్యూయట్ ఫిక్స్ అయిపోయాను నేను. యేసయ్య నాకు ఎప్పుడు పరిచయం అయ్యాడో, ఆయనను గురించి ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇంక అప్పుడు ఫిక్స్ అయిపోయాను. అన్నిటికంటే అందరికంటే ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు, శాశ్వతమైన వాడు, అక్షయమైన వాడు, ఎప్పటికీ నాకు తోడుండేవాడు, నమ్మకమైన వాడు, వంచన చేయని వాడు, మోసం చేయని వాడు, మరచిపోని వాడు, కొండంత బలమున్నవాడు, కొండలను సైతం నిర్మించిన వాడు, హల్లెలూయా, అన్నిటికీ చాలినవాడు, ఎల్లప్పుడూ ఉన్నవాడు, జ్ఞానం ఉన్నవాడు, బలం ఉన్నవాడు, ధనం ఉన్నవాడు, సిరి ఉన్నవాడు, శ్రీమంతుడైన వాడు, తెలివి ఉన్నవాడు, తెలివి తక్కువ వాళ్ళకు కూడా తెలివి ఇవ్వగలిగిన జ్ఞానం ఉన్నవాడు, పిచ్చోళ్ళను మేధావులుగా చేయగలవాడు, స్వస్థత ఉన్నవాడు, బలం ఉన్నవాడు, జీవం ఉన్నవాడు, ఆరోగ్యం ఉన్నవాడు, ఆరోగ్యం ఇయ్యగలవాడు, అన్నిటికంటే పైన ఉన్నవాడు, ఆదిలో ఉన్నవాడు, అంతంలో ఉన్నవాడు, ఎల్లప్పుడూ ఉండేవాడు, ఇప్పుడు నాతో కూడా ఉన్నవాడు, నీతో ఉన్నవాడు, నేను మర్చిపోయినా నన్ను మర్చిపోనివాడు, నేను చేయి విడిచినా నన్ను చేయి విడవని వాడు నాకు దొరికాడు. హల్లెలూయా. నేనేదో గాలిని కొట్టినట్టు మాట్లాడట్లేదు, ఏదో ఆధారం లేని వాటిని ఆధారం చేసుకొని మాట్లాడట్లా, నిజమైన వాడిని కనుగొన్నందున ధన్యుడని మాట్లాడుతున్నాను. ఆ రిజల్ట్ కూడా నేను పొంది మాట్లాడుతున్నా. యా, లేకపోతే 20 సంవత్సరాల లైఫ్ అంటే 20-21 అంటే వాడి ఆలోచనలు ఎట్టంటే ఊహించండి. అస్సలు వాడికి లోకం పట్టిద్దా? పట్టదు. కానీ ఆ దశలో దేవుడు నన్ను కనుగొని మనోనేత్రాలు వెలిగించినప్పుడు ఇక ఆయన తర్వాత ఏదైనా అంతా ఆయనే కనపడ్డాడు. అప్పుడు ఇక డ్యూయట్ పాడుకోవడానికి ఫిక్స్ అయిపోయి. ఏం డ్యూయట్ అది? ఇప్పుడు పాడండి. మీరు ఎవరు అలా ఫిక్స్ అయ్యారు పాడండి. ఊరు పాడుతున్నారా? ఆహా. కులం లేదు, మతం లేదు, డబ్బు లేదు, ఫ్రెండ్ లేదు, సెల్లు లేదు, గిల్లు లేదు, ఏం లేదు. ఆయన నేను. హల్లెలూయా. ఆయన చెప్పమ్మా గట్టిగా, ఎంత అద్భుతంగా చెప్పాలా. ఆయనను ఎవరో అన్నారు చూస్తారేంది మీరు, అట్లా చూస్తారేంది. ఆయన ఫిక్స్ అయ్యారా? వేకునే వెతుకుతారా, సరికి అయిపోయినాక వెతుకుతారా? అస్తమయంలో వెతుకుతారా, వేకుని వెతుకుతారా? మధ్యాహ్నం వెతుకుతారా, సాయంత్రం వెతుకుతారు? ఇప్పుడు వేకులో ఉన్నోళ్ళు వేకునే వెతుకుతారు. మరి ఇప్పటికే 30 వచ్చిన వాళ్ళు ఏం వెతుకుతారు? మధ్యాహ్నంలోకి వచ్చారు మరి. అవునా? నేను చెబుతున్నా, మీకు కూడా చెప్తున్నా బిడ్డ. సరే, వేకునేతలు మధ్యాహ్నం అప్పుడన్నా వెతుకు. మధ్యాహ్న కాల సూర్యుని వల్ల నీ మీద ప్రకాశిస్తాడు ఆయన. కాకపోతే కొంత టైం పోగొట్టుకున్నావు. వేకున వెతికిన కూడా అంత బెనిఫిట్ అయితే ఉండదు. వేకునే అంటే బాల్య దినముల యందే దేవునికి కనెక్ట్ అయిన వాడికి ఉన్నంత అనుకూలత నీకు ఉండదు. ఎందుకంటే బాల్య దినాల నుంచి దేవునికి కనెక్ట్ అయినోడు కాస్త కూస్త బాగా ఎరుగుంటాడు ఆయన్ని. తండ్రి వేలు పట్టుకుని నడిపించబడతారు కదా, కొంతమంది ఆ తండ్రి వేలు పట్టుకుని నడుస్తారు. అట్లా నడిచిన వాడే దావీదు, అట్లా నడిచిన వాడే ఇర్మియా, అట్లా నడిచిన వాడే సమూయేలు, అట్లా నడిచిన వాడే యోసేపు, అట్లా నడిచినదే ఎస్తేరు, అట్లా నడిచినదే మరియా. నీకు దొరకలేదు అవకాశం. సరే, బాల్య దినాలు దాటి యవన ప్రాయానికి వచ్చావు, కనీసం ఇప్పుడన్నా నువ్వు కనెక్ట్ అవ్వు. అది కూడా దాటి వచ్చావా? మధ్యాహ్నం దాటి సాయంత్రానికి వచ్చావా అంటే ఇక 40 దాటుతున్నావా? కనీసం ఈ దశలోనన్నా కాస్త దేవుణ్ణి కనెక్ట్ అవ్వు. అది కూడా దాటి 60కి వచ్చావా? ఇక రాత్రికి వెళ్ళిపోయావా? డోంట్ వరీ, ఆ దశ కూడా నిన్ను కనికరించగలడు ఆయన. తోట యజమానుడు కూలివాళ్ళని పిలిచాడు కదా, పొద్దున్నే పోయాడు, 6ంటికి పిలిచాడు. తర్వాత
12ంటికి పిలిచాడు, 3ంటికి పిలిచాడు, 5ంటికి కూడా పిలిచాడు. ఇంకో గంటలో 6 అయింది, పని వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఒకళ్ళేమో 6ంటికి, ఒకరేమో 12ంటికి, ఒకరేమో 3ంటికి, ఒకరేమో 5ంటికి. అందరికీ జీతం ఇచ్చాడా లేదా? అందరికీ జీతం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు? తేడాగా ఇచ్చాడా, సమానంగా ఇచ్చాడా? సో జీవిత ఆరంభంలో నుంచి కష్టపడ్డ వాడికి అదే జీతం, చివరి గంటలో వచ్చి కష్టపడ్డ మనిషి కూడా అదే జీతం. ఇప్పుడు కొంతమందికి మనసులో ఆనందంగా ఉంటుంది, అబ్బా చివరిలో కూడా నాకు స్తోత్రం నాయనా, నీకు వందనాలు ప్రభువా, హల్లెలూయా. కానీ ఒక చిన్న వ్యత్యాసం చెప్తా. ఉదయం నుంచి సాయంత్రం దాకా నిజాయితీగా కష్టపడి పనిచేసిన వాడికి ఆ కూలి తీసుకునేటప్పుడు, యజమాని వైపు చూసినప్పుడు, తీసుకునేటప్పుడు పనిచేసిన వాడికి ఒక తృప్తి ఉంటుంది. నేను కష్టపడ్డాను, యజమాని నాకు ఇస్తున్నాడు, పాప ఆయన ఇచ్చేదానికి నేను న్యాయం చేయగలిగానని. కానీ సాయంత్రం వచ్చి 1 గంట చేసి కూలి తీసేవాళ్ళు, తీసుకునేవాళ్ళు యజమానికి వెళ్ళి చూసినప్పుడు ఏమనిపించేది? పాపం ఆయన ప్రేమను బట్టి ఏదో ఇస్తున్నాడు కానీ వాస్తవానికి నేను చేయలేదుగా. వీళ్ళందరూ యథార్థంగా చేశారు, పొందారు, కానీ నేను చేయలేదుగా. ఇప్పుడు నేను ఏదన్నా పొందానంటే అది ఆయన దయను బట్టి దొరికిందే, కానీ నీకు ఇందులో నా కష్టం ఏముంది అని అన్సాటిస్ఫాక్షన్ మిగిలిద్ది. ఏమైనా అర్థమైందా? అనే ఒక అసంతృప్తి మిగిలిద్ది. ఆయనైతే ఇస్తాడు, ఆయనే కేటాయించాడు, ఇస్తాడు. నువ్వు కూడా కష్టపడ్డావు, ముసలితనంలో ఏం కష్టపడ్డానులే ప్రభు అంటే, అదే తృప్తి చెందాలే నాకు, ఎందుకు నువ్వు చేసావులే, అట్లా ఫీల్ అవ్వకు, ఇదిగో అంటాడు. ఆయన ఇస్తాడు, కానీ తీసుకునే వాడికి తృప్తి ఉండదు. మీరు చెప్పండి, నీకు తృప్తిగా తీసుకోగలవా? కొంతమంది అయితే ఎట్టుంటారు తెలుసా, అసలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పని చేసి కూడా చేసిన పనిని అంచనా వేసుకుంటాడు. ఈరోజు నేను చేసిన పని నా కూలికి సరిపోయిందా అని. సరిపోలేదనుకో బాధపడి డబ్బులు రేపు ఇద్దరు కానిలేండి అని పోతాడు. మంచి మనస్సాక్షి ఉన్నాడు, డబ్బులు రేపు ఇద్దరు కానిలేండి పోతాడు. ఎందుకో తెలుసా? తీసుకోబుద్ధి కాదు. పాపం ఆయన నమ్మి నాకు పని అప్పు చెప్పాడు, నేను రోజంతా చేసినా కూడా సగం కూలికి చేయలా, రేపన్నా కొంచెం పెందలాడు వచ్చి దీనికి ఈ తరుగు భర్తీ చేసి లెవెల్ చేసి 2 కూలు రేపు తీసుకుంటా, ఎందుకు పనికి న్యాయం చేసి తీసుకుంటాననే మనస్సాక్షి కలిగిన వాళ్ళు ఉన్నారు. అలా కాకుండా కొంచెం పని చేసి పైసలు తీసుకోవాలంటే మంచి మనస్సాక్షి వాడికి బాధ కలిగింది. ఇచ్చే యజమానుడు నమ్మి ఇస్తాడు, కానీ తీసుకునేవాడు అసంతృప్తి ఫీల్ అవుతాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి మంచి సమయం అంతా పోగొట్టుకొని, మన శాలేమన్నా చెప్పాడులే, సరికంతా అయిపోయిన తర్వాత చేసినా అదే కూలి అంటలే. ఫస్ట్ నుంచి కొట్టుకున్న వాళ్ళకి అదే కూలే, చివర్లో వచ్చి ఊరక అట్లా మనం అట్లా అన్నా కూడా అదే కూలి అంటలే, అందరికీ సమానమైన అంటలే. అంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డవాడు పొందినప్పుడు తృప్తి ఉంటుంది, ఇచ్చినోడికి తృప్తి ఉంటుంది, పొందినోడికి తృప్తి ఉంటుంది. సాయంత్రం అంటే చివరి ఘట్టంలో వచ్చేదో కాస్త తిప్పలు పడి బహుమానం తీసుకునేటప్పుడు ఇచ్చేవాడికి ఏ ఫీలింగ్ ఉండదులే, కానీ పొందే నీకు ఫీలింగ్ ఉంటుంది కనుక ఇక టైం పోనీయొద్దు అని చెబుతున్నాను. అంతేగాని సరే అట్టయితే ఇంకేం చేస్తాంలే అంటే ఇక మొత్తానికి దరిద్రం అనమాట అది. కాబట్టి ఇప్పుడన్నా అర్థమైంది నేను చెప్పింది. ఇక పోనీయొద్దు టైం. అలా అనుకున్నారు నా బిడ్డలో చాలామంది, మీలో కూర్చున్నారు, అలా అనుకున్నారు. ఇప్పటికే అన్నని కలవక మునుపు చాలా టైం పోయింది, అన్నని కలుసుకున్న తర్వాత కర్తవ్యం అర్థమైంది, దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడని ఏదో నాకు దేవుడి చిన్న కృపలో కొంతమంది అర్థం చేసుకొని, ఈ ఘనత ఆయనకి, నాకు కాదు మళ్ళీ. ఎందుకంటే ఇది తోలు బొమ్మ, ఈ బొమ్మను వాడుకుంది ఆయన. కాబట్టి ఆ మాటలు విని కర్తవ్యం తెలుసుకొని, చూశారు కదా ఎంత కష్టపడ్డారో, వారం వారం ఎన్ని బాధలు పడుతున్నారో చూస్తున్నారుగా. ఎందుకనుకున్నా? వారు బాల్య దినముల యందు, యవన దినముల యందు దేవుణ్ణి కలుసుకున్నారు. కొంతమంది మధ్యాహ్నం వేళ, కొంతమంది సాయంత్రం, అంటే కొంతమంది 40-50 కలుసుకున్నారు తల్లులు, కొంతమంది తండ్రులు తల్లులు 60-70 ఏళ్ళు కూడా పరిచయం చేస్తున్నారు. చూశారు మీరు? తల నెరసిన తల్లులు కూడా ప్లేట్లు కడుగుతున్నారు, పరిశుద్ధులకు ఉపచారం చేస్తున్నారు. వాస్తవంగా పనులు చేయించుకోవాల్సిన వయసు అది, కానీ నీ ముందుకు ప్లేట్ తీసుకొచ్చి పెడుతుంది ఒక తల్లి. రాత్రికి చేరిందా తల్లి? గుర్తుపెట్టుకుని ఆయన ఎందుకని, ఏం పొందగోరి? జీవితంలో చాలా భాగం ఒట్టిగా పాడు చేసుకున్నా.
అశాశ్వతమైన వాటికి టైం వెచ్చించి జ్ఞానం ఆలోచన అంతా పాడు చేసుకున్నా. ఇక అయిపోయి చివరికి వచ్చా. ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆ పిలుపు అందుకోక మునిపే కొంతైనా ఆయన కోసం తృప్తిగా చేసి పిలుపు అందుకొని వెళ్ళిపోవాలి అని ఆలోచనలోకి వచ్చారు తల్లులు. అందుకే అందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఆయన ఎప్పుడు 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 వెతకాలట. దానివల్ల ప్రయోజనం ఏంటి? ఆయన్ని బాగా తెలుసుకోగలుగుతాం. జీవిత ఆరంభంలోనే దేవుడిని కానీ కలుసుకోగలిగితే బాగా తెలుసుకోగలుగుతాం. ఇప్పుడు ఉదాహరణకి నేను 20 ఏళ్ల ప్రాయంలో పట్టుబడ్డాను అనుకుందాం. మరో 20 దాటేసరికి మీకు చెప్పగలుగుతున్నాగా కొంత అనుభవం. ఏమండి, అవునా? ఏం అనుభవం నీ బంద అంటారా? లేదురయ్యా కొన్ని నేర్చుకున్నావు అంటారా? నేర్చుకున్నా అంటే చేయొత్తండి, కొంచెం దేవుని కృతజ్ఞతలు చెప్పుకుంటా. థ్యాంక్ యూ అండి. నేను ఇప్పుడు పట్టబడితే మీకేం నేర్పుతా? నేను 20లో పట్టబడ్డాను కనుక మరో 20 దాటేసరికి మీకు నేర్పగలిగా. ఎందుకు? 20 ఏళ్ళు ఆయనతో నడిచాను కాబట్టి. తమ్ముడు, ఎవనుడా చిన్నోడా, ఇన్నానా? 20లో పట్టబడ్డా, 20లో దేవుని కనెక్ట్ అయ్యా. మరో 20 దాటేసరికి 20 ఏళ్ల నడక అనుభవాలు ఈరోజు నీకు చెప్పగలుగుతున్నా. అదే నేను 40 పోగొట్టి 40లో పట్టబడితే నేను వచ్చి అడుగు కూర్చునేవాడిని. ఏడుంది ఆయన హల్లెలూయా అనగానే హల్లెలూయా అనుకుంటూ కూర్చునేవాడిని. ఏం చేసేవాడిని తెలియదుగా. ఇదండి ప్రాబ్లం. మనము ఆయనను పెందలకడనే తెలుసుకున్నందువల్ల, పెందలకడనే కలుసుకున్నందువల్ల, పెందలకడనే ఆయనను ఎరుగుట అనేది మొదలు పెట్టడం వల్ల మన టైం సఫలత, అంతేకాదు మనం ఆయనను గురించి బాగా తెలుసుకోగలం, సమీపంగా వెళ్ళగలం. అంతేకాదు ఆ దశలో మనం దేవుని కనెక్ట్ అయినప్పుడు భూమి మీద మనం తలపెట్టిన కార్యాలకు కూడా మంచి జ్ఞానం అబ్బుద్ది. భక్తుడు అనేవాడు తిక్కలోడు కాదు. భక్తుడు అనేవాడు మేధావి. సృష్టికర్తను కలుసుకొని సృష్టికర్త ధ్యాసలో ఉన్నోడు తిక్కలోడు కాదు, మేధావి. భూమి మీద ఉన్న మేధావులందరూ వాళ్ళ ఈ భూమి మీద జీవితాలకు సంబంధించి వెతుక్కుంటే భక్తుడు అనేవాడు దేవుణ్ణి వెతికినటువంటి వాడు ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు ప్లాను. మరి ఎవరు తిక్కలోళ్ళు? ఎవరు మేధావులు? ఇక్కడున్న 70, 60, 80 సంవత్సరాలు, 100 సంవత్సరాల జీవితాన్ని గురించి తిప్పలబడేవాడు మేధావా? ఈ జీవితంలో ఉండగానే శాశ్వతత్వాన్ని గురించి ప్లాన్ వేసిన వాడు మేధావా? ఎవరు సోదరుళ్ళు, ఎవరు మంచోళ్ళు మీరు చెప్పండి. ఇక్కడ ఉండగానే అక్కడికి వేశాడు చూడు. రేపు ఆత్మరక్షణ గురించి ఆలోచించాడు చూడు. నిత్యత్వంలో జీవితాన్ని గురించి ఆలోచించాడు. అది తెలివి. ఈ జ్ఞానం ఎవరిస్తారు? దేవుడే. ఒడిశాల విసిరి వెంట్రుకను గట్టి విసరండ్రా అంటే 600 మంది ఉన్నారంట సౌలు రాజు సైన్యంలో. ఒడిశాలో రాయిబెట్టి గిరా 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 తిప్పి విసిరితే వెంట్రుక దిగిపోయింది. అంత గురి కలిగినోడు. కానీ ఒక్కడు పోలా గొలియాత్ మీదకి. ఎందుకు? ఆ ఐడియా రాలా. ఒడిశాలను ఉపయోగించి వాడిని ఇట్లా కూలగొట్టొచ్చు అన్న ఐడియా వాళ్ళకి రాలా. వాళ్ళు ఏ కాడికి వాడేది ఎంత పొడుగున్నాడని చూస్తున్నారు. స్తోత్రం. ఇంత పొడుగున్నాడు, మనిషి అయిడు రాక్షసుడు. ఇడేంది ఎత్తున్నాడు ఏందిరా? అసలు అయినా పైనుంచి కింద దాకా కవచాలు వేసుకున్నాడు. ఇప్పుడు మన కత్తి ఉండి ఏం లాభం? ఈటుండి ఏం లాభం? బాణం ఉండి ఏం లాభం? ఏది ఉండి ఏం లాభం? ఎడగొట్టాలా? అంత పెద్ద డాల్ ఉంది, బగారు డేషా మీద ప్లేట్ లాగా. అరే మనం ఈటీసినా సరే వాడు ఊరక అంచు అడ్డం పెట్టినా సరే అది పడిపోద్ది. డాలు, పెద్ద డాలు, చక్రం పెద్ద డాలు. అంత పెద్ద ఈట, అంత పెద్ద డాలు, అంత పొడవు మనిషి, నిలువున కవచాలు. అబ్బా కష్టమండి. మేధావులు. కానీ వేకువనే వెతికేవాడు వచ్చాడు ఆడికి. ఎవరిని వెతికేవాడు? దావీదు. చూశాడు వీళ్ళు కత్తులు, ఈటలు, బెళ్ళాలు తీసుకున్నారు. వాడేమో అన్ని పైనుంచి కింద కవచాలు వేసుకున్నాడు. సో వాడిని ఎదుర్కోవడం కష్టం. నేను ఎట్లా వీడిని ఎదుర్కోవచ్చు? దేవా, తళుక్కను మెరిసింది మెరుపు.
స్తోత్రం. దావీదు వాడి చేతిలో డాల్ ఉందా? లేదు ప్రభా, పక్కోడి చేతిలో ఉంది. డాల్ పక్కోడి చేతిలో ఉంది. మరి డాల్ పక్కోడి చేతిలో ఉన్నప్పుడు వాడిని కొట్టొచ్చుగా? అవును కదా, కొట్టొచ్చుగా. దేంతో కొట్టాలి? ఈట తీసుకొని కొట్టొచ్చుగా. పిచ్చోడా, నువ్వు ఈట తీసుకుంటే వాడు ఆ డాల్ తీసుకుంటాడు. అప్పటిదాకా పక్కోడి దగ్గర ఉంది డాలు. నువ్వు ఈట తీసుకున్నావు అనుకో, మరి ఈడేదో ఆయుధం ప్రయోగించబోతున్నాడు నా మీద, వెంటనే పక్కనోడి దగ్గర డాల్ తీసుకుంటాడు. డాల్ ఇటు రాని పాయింటే ప్రభువా. మరి బాణం, నువ్వు బాణం తీసుకున్నావు, డాల్ తీసుకుంటాడు. కరెక్టే. కత్తి తీసుకుని కూడా డాల్ తీసుకుంటాడు కాడు. నేను కత్తి తీసుకొని పోయినా డాల్ తీసుకుంటాడు. ఇప్పుడు నేను ఏది తీసుకొని పోయినా వాడు కాపాడుకుంటాడు. డాల్ అడ్డం పెట్టి నన్ను వేసేస్తాడు. ఐడియా ఈ తండ్రి. స్తోత్రం. అందుకే వాడు ఆయుధాలు అనుకునేవేవి నువ్వు తీసుకెళ్ళకూడదు. వాడు నిన్ను తక్కువ అంచనా వేయాలి, అంతే, సింపుల్. వాడికి ముందుకు నువ్వు ఆర్భాటంగా వెళ్ళవా, పిల్ల చేష్టలుగా వెళ్ళు. వాడు నిన్ను చూసి నవ్వుకోవాలి. నువ్వు యుద్ధానికి వస్తున్నట్టు వాడికి అర్థం కాకూడదు. ఎట్లా చేయాలి నాయన? దావీదు, నీ యొద్ద ఏముంది? నా దగ్గర చేతి కర్ర ఉంది, రైట్. ఇంకా ఒడిసేలు ఉంది, రైట్. పో, నీ యొద్ద ఉన్నదాన్నే తీసుకొని పో. ఒడిసేలతోనా? అవును, పో. మరి రాళ్ళు అక్కడ ఏరు, పో. అక్కడ పోయి ఆ ఏటిలో నున్న రాళ్ళు ఎరుకో. సూపర్. ఇప్పుడు నేను ఒడిసేలు తీసుకొని పోతే అది కత్తి కాదు, ఈట కాదు, బల్లెం కాదు, బరిస కాదు, బాణం కాదు. కాబట్టి ఇవేవి కావనుకున్నప్పుడు వాడు డాలు పట్టుకోడు. డాలు పట్టుకోకపోతే నేను వాడిని ఆడగొట్టాలి, ఆడగొట్టచ్చు. మరి అంతమంది ఉన్నారు కదండి, రాజు మొదలుకొని సైనికుల వరకు, ఆఖరికి దావీదు అన్నలు కూడా ఉన్నారు అక్కడ. ఒక్కడికి కూడా ఐడియా రాలా. వాళ్ళు తిక్కలోళ్ళు కాదు. ఎట్లా పోతే వాడు ఎలా అలర్ట్ అవుతాడో వాళ్ళకి తెలుసు. అందుకే ఇశ్రాయేలుకు జై 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 అంటున్నారు. వాడు రాగానే ఇవాళ కూడా వస్తున్నాడు వీడు, రోజు వస్తున్నాడు వీడు, ఆగిపోతున్నారు. తన భక్తుడు, తన దాసుడు కాసేది గొర్రెలే, కానీ వెతికేది దేవుణ్ణి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా. అయితే పాడుతున్నా కానీ టైం, అందుకని అర్థం చేసుకోండి. పాడాలని ఉంది కానీ మళ్ళీ మీకు ఇబ్బంది కలిగిద్ది, నడుము లేపులు అట్లా ఉంటాయి కదా, అందుకని. ఏమండి, పాడాలా? పాడతాలే. చూడండి ఎట్లా మెరుపులాంటి ఆలోచన ఎట్లా ఇచ్చాడు చూడండి. నిజంగా దావీదు అనుకున్నట్టే చేశాడు వాడు. కర్ర, ఒడిసేల, కత్తి లేదు, ఈట లేదు, బడిసె లేదు, బాణం లేదు. కర్ర, ఒడిసేలు తీసుకున్న తెరే ఎవడు వీడు? ఎరా మీ దగ్గర ఇంకా ఇంతకు మించి లేరా? ఈ పిల్లలు ఏది పిల్లలు కాకుండా మీరు రారా? మీ దగ్గర లేదా? గుండె లేదా? ఏంది వీటి సంగతి ఏంది? ఎరా కర్ర తీసుకొని వస్తున్నాయి, కుక్కను అనుకుని అంటారా? నువ్వు అలా అనుకోవాలనే నేను ఇలా వస్తున్నా.
దేవునికి స్తోత్రం. కావాలంటే మీ ఇంటికి పోయి చదువుకోండి, అదే ఉంటుంది. కర్ర తీసుకొని వచ్చుచున్నావు, నేనేమన్నా కుక్కనా? నువ్వు అలా అనుకోవాలని నీకు గెటప్ తోస్తున్నా. ఐడియా నాది కాదు, అయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని భక్తి సాధన నిష్ఫలమా? ఎప్పుడు మెరిపించాలో అప్పుడు మెరిపిస్తాడు తల్లి. నీకు ఆలోచన ఆయన. నువ్వు కరెక్ట్గా చేసావంటే, సరిగ్గా దేవుని పాదాలు పట్టుకొని ఒక ప్రయత్నం చేసావంటే చుట్టూ చూసేవాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోద్ది అంతే. ఇప్పటికే కొన్ని అనుభవాలు ఉన్నాయి, నీకున్నాయి ఆల్రెడీ. దేవుని బట్టి నువ్వు చేసిన కార్యాలు సక్సెస్ అయినప్పుడు కొంతమంది ఇలా అయిద్దని అసలు ఊహించలేదు మేమని నిన్ను గణపరిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమందికి ఉంది అనుభవం అది? మళ్ళీ అంతసేటు ఫీట్లు చేసినోడికి అందదు అది. ఎందుకంది ఇది? ఆయనను ప్రేమించే వారికి ఇస్తాడు. ఒక మెరుపు. ఫరో దగ్గర చాలామంది మేధావులు ఉన్నారు, ఎవడో కాల. యోసేపు పోయి ఇలా జరగబోతుంది సార్ అన్న, అంతే. మరి ఎట్లా వాటిని స్టాక్ చేయటం? 7 ఏళ్ళు ఎలా స్టాక్ చేయాలి వాటిని? భూగర్భంలో చలువ గదులను నిర్మింపజేశాడు యోసేపు. ఈజిప్ట్లో భూగర్భంలో ధాన్యమును నిల్వ ఉంచడానికి చలువ, అప్పట్లోనే ఏసీ గదులు ప్లాన్ చేశాడండి. ఏసీ మిషన్లు ఎక్కడ ఉన్నాయి? ఏసీ గ్యాసులు మిషన్లు ఏడున్నాయి? ఏం చేశాడు? భూగర్భంలో ఒక విధమైన రాతితో నిర్మాణం జరిగించాడు. చలువ రాయి ఉంటుంది చూడు. భూగర్భం మామూలుగానే కూలింగ్ ఉంటుంది ఒక స్థాయి వరకు. దానికి తోడు ఈ మెన్షన్ చేసి భూగర్భంలో బంకర్ల లాగా రెడీ చేశాడు మొత్తం. మీరు నెట్లో సెర్చ్ చేస్తే అవి మీకు దొరుకుతాయి, కనపడతాయి. యోసేపు ప్లాన్ అది. మరి ఈజిప్ట్లో చాలామంది మేధావులు ఎవడు చేయాల ఆ పని. ఈ మెరుపు ఎవరికి మెరిసింది? శుభ్రంగా అందులో భద్రం చేపించాడు. పండిన పంటంతా అదిగో మొత్తం అందులో నిల్వ పెట్టించాడు. పైన ప్యాక్, లోపల ధాన్యం చెడదిక చల్లగా ఉంటుంది లోపల. స్తోత్రం చెప్పు. 7 ఏళ్ళైనా సరే కదలది, ఫ్రెష్గా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ ఏంది ఆయన చేసేది? ఏంటిది అది? మరి అంతే కదండి, వాళ్ళే పెద్ద ఇంజనీర్లా ఏమన్నానా? వాళ్ళు కాదు, కానీ వాళ్ళు హత్తుకున్నారు చూడు, పరమ ఇంజనీర్ ఆయన. ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, ఆకాశ గగనాలను నీ జేనతో కొలిచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా. దేవునికి మహిమ, దేవునికి మహిమ. దేవుని పాదాల దగ్గర కూర్చుని నేను చేసేది అంతే చేస్తా. నేను హడావుడిగా పరిగెత్తి వస్త్రములు చేయను. నేను హడావుడిగా పరిగెత్తిన వాళ్ళని చూసి అమ్మో 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 పోతున్నారు. నేనేమి ఎవరి దగ్గర? ఆయన కాళ్ళ దగ్గర కూర్చుంటా. ఏం చేయమంటావు? ఉండరా అంటాడు. వెళ్ళాల్సిన అవసరం అయితే వెళ్ళరా అంటాడు. చెప్పిందా కూర్చుంటా. ఏంది